Hello IT family, welcome to my YouTube channel Made with Love. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అండి. నా దగ్గర ఉన్న థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు ఒకటి చెప్పాలి. సో ఇవాళ ఉమెన్స్ డే కదా, హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ హ్యాపీ శివరాత్రి. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను. నేను చేసినవి ఇవన్నీ నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి నా ఇన్స్టాగ్రామ్ స్టార్టింగ్ నుంచి నేను చేసిన బ్యాంగిల్స్ అన్నీ, దాంట్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది నేను మొత్తం క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఫస్ట్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్. ఇవి నేను బిగినింగ్లో స్టార్ట్ చేశాను. నా దగ్గర అప్పుడు కొంచెం మెటీరియల్ ఉండే, జస్ట్ వాటితో కొంచెం కొన్ని అయితే నేను ట్రై చేశాను. చాలా మిస్టేక్స్ అయితే తెలుసుకున్నాను. నెక్స్ట్ ఇవి రెడ్ కలర్, ఇవి కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఫస్ట్ నా ఆర్డర్ అయితే ఈ బ్యాంగిల్స్ వల్లనే వచ్చింది, ఈ కలర్ కాంబినేషన్కి వచ్చింది. చాలా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్. నెక్స్ట్ అయితే మల్టీ కలర్లో చేశాను, 2 కలర్స్లో. ఇవన్నీ బిగినింగ్లో వేసాను కాబట్టి అంత మంచిగా ఉండవు, నీట్ ఫినిషింగ్ అనేది ఏమి ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్, ఇవి కూడా చాలా బాగున్నాయి. సేమ్ ఇందాక రెడ్ లాంటిది పింక్. ఇవి కూడా చాలా క్యూట్గా ఉంటాయి. సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు డైలీ మనకు మ్యాచింగ్గా. సో ఇవి మనం నార్మల్గా ఈ పింక్ అండ్ రెడ్ కలర్ మనం ఏమైనా గిఫ్ట్ ఇవ్వడానికి, రిటర్న్ గిఫ్ట్స్కి కూడా మనం యూజ్ చేయవచ్చు. సింగిల్ బ్యాంగిల్స్ మనకు తక్కువ పడతాయి. నేను కూడా బల్క్లో కూడా ప్రిపేర్ చేస్తానండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మీకు ఇక్కడ పెడుతున్నా కదా, _made_with_love00. సో ఈ ఇన్స్టాలో మెసేజ్ అయినా చేయొచ్చు, కామెంట్ అయినా చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ బ్యాంగిల్కి నేను మొత్తం బ్లాక్ కలర్ థ్రెడ్తో చుట్టాను. నెక్స్ట్ ఇప్పుడు మీకు అన్నీ కలిపి ఒకసారి చూపిస్తున్నాను. ఇవి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్, అన్నీ సేమ్ ప్యాటర్న్ అయితే కాదు, డిఫరెంట్ మోడల్, డిఫరెంట్ కుందన్స్తో డిఫరెంట్ ప్యాటర్న్లో చేశాను. ఇవి డైలీ వేర్కి మనకు చాలా బాగుంటుంది. డైలీ సింపుల్గా వేసుకోవాలి, కొంచెం మంచి లుక్. అంత ఈజీగా అయితే థ్రెడ్ ఏం ఊడిపోదు. నెక్స్ట్ ఇవి కూడా సేమ్ సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది, ఇది కూడా చూడడానికి, వేసుకోవడానికి కూడా. పీచ్ పింక్లో అండ్ దానిపైన బ్లూ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ ఫుల్ కుందన్ వర్క్ అనమాట. ఇది చిన్న ఫ్లవర్ షేప్లో చేశాను. మనకు గోల్డ్ అయితే అన్ని శారీస్ పైకి, అన్ని డ్రెస్సెస్ పైకి ఈజీగా మ్యాచ్ అయిపోద్ది కదా. లేడీస్కి ఇట్లా ఒక గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటే చాలు, ఏ డ్రెస్ పైకైనా ఏ శారీ పైకి వేసేయచ్చు, ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. సో ఇవి కూడా గోల్డే, కానీ ఇంకొక డిఫరెంట్ టైప్లో చేశాను. ఇవి ఏమంటే డ్రాప్ షేప్తో చేశాను, ఇవి ఐ షేప్ కుందన్తో చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది లోటస్ బ్యాంగిల్స్ అండి. అప్పుడు ట్రెండ్లో బాగున్నాయి, ఇప్పటికి కూడా ట్రెండ్లోనే ఉన్నాయి కదా. సో లోటస్ బ్యాంగిల్స్ సింగిల్ చేశాను. ఇవన్నీ మనం సింగిల్ పీసెస్గా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చే బ్యాంగిల్స్ పట్టుకి ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్. సో యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ ఉంది. సో నేను వీడియోలో అడిగాను నెక్స్ట్ ఏ కలర్ కాంబినేషన్ కావాలి అని. సో అప్పుడు ఎల్లో అండ్ గ్రీన్ అని చెప్పారు. సో నేనైతే ఫస్ట్ షాక్ అయిపోయినాను. అనుకున్నాను అసలు గ్రీన్ అండ్ ఎల్లో ఏం కాంబినేషన్, అసలు బాగుంటాయా, ఏం బాగోవు, ఎలా వస్తాయో అనుకున్నా. కానీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు చాలా బాగా అనిపించింది చేసిన తర్వాత నాకే. సో చాలామంది కూడా చెప్పారు నాకు చాలా బాగున్నాయి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అని. సో అప్పుడు అనుకున్నాను, అని మనం అనుకున్నట్టు అవ్వదు కదా, చాలా బాగా వస్తాయన్నేమో అవుట్పుట్ బాగా రావు. ఇవి చూపిస్తున్నాను కదా, ఇవి గోట్ టైప్ వేసుకోవచ్చు సింగిల్. ఈ సైడ్ బ్యాంగిల్స్ అనేది వేరే బ్యాంగిల్స్తో కూడా మనం పేరప్ చేసుకోవచ్చు ఈజీగా. ఇంకా ఈ ఎల్లో కలర్ ఉన్నాయి కదా, ఈ 4 బ్యాంగిల్స్, వీటిని కూడా ప్లెయిన్గా మనం ఎల్లో శారీ ఉంటే నార్మల్గా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదండి, ఇక్కడ మీ మధ్యలో ఉన్నాయి చూసారా, అవి మనం కార్నర్కి వేస్తే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, మిడిల్లో ఉంటాయి కాబట్టి ఊడిపోవు, మిడిల్కి వచ్చేసినాయి కాబట్టి. నెక్స్ట్ కాసు బ్యాంగిల్స్ సైడ్వి. ఈ కాసు బ్యాంగిల్స్ ఈ 4 ఉంటే మీరు ఏ శారీ పైకైనా ఈజీగా మ్యాచ్ చేసేసుకోవచ్చు. చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది, ఎందుకంటే గోల్డ్ ఉంటుంది కాబట్టి మనకు తెలియదు కూడా, ఏ దానిపైకైనా ఈజీగా మ్యాచ్ చేసేయచ్చు. అండ్ ఇవి కూడా సైడ్కి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపించాను చూసారా ఇందాక మిడిల్ బ్యాంగిల్స్ నేను సైడ్కి వేసాను, పిక్చర్స్ చూపిస్తున్నా. సో ఇది నేనైతే మీకు చెప్పాలి, ఒక మిస్టేక్ నేను స్టార్టింగ్లో చేసింది. నాకు అప్పుడు తెలియదు థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి. వాళ్ళు ఏం చెప్పారంటే, సో మనం ఏదైతే బ్యాంగిల్ చేయాలనుకుంటున్నామో దానికంటే ఒక సైజ్ పెద్దగా తీసుకోవాలి అని చెప్పారు. సో నాకు 2.6 ఆర్డర్ వస్తే నేను 2.8 చేశాను, బట్ చాలా లూజ్ అయిపోయినాయి. సో ఇది నేను చేసిన మిస్టేక్ ఫస్ట్లో.
ఇప్పటికి కూడా మీరు ఎక్కడైనా ఆర్డర్ ఇవ్వాలంటే మీ సేమ్ సైజే ఆర్డర్ ఇవ్వండి. ఒక పెద్ద సైజ్ ఇద్దాం థ్రెడ్ బ్యాంగిల్స్ టైట్ అయితే అలా ఏం ఉండదు. జస్ట్ ఒక సింగిల్ లేయర్ కాబట్టి మనకు అసలు టైట్ అనేది అవ్వదు. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. ఎక్కడైనా ఆర్డర్ చేసినా మీరు చేసుకున్నా కూడా సేమ్ సైజ్ అనేది చేయండి. సైజ్ అయితే తగ్గదు. బ్యాంగిల్ సైజ్ అయితే సేమ్ ఉంటుంది మనకి. అసలు టైట్ అవ్వడం అలా ఏమీ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి కనకాంబర బ్యాంగిల్స్, కనకాంబర అండ్ బ్లూ. సో అసలు ఈ కాంబినేషన్ చేసేటప్పుడు బాగుంటుందని ఎక్స్పెక్టేషన్తో చేశా, కానీ తర్వాత నాకు నచ్చలేదు. అసలు ఇవి బాగుంటాయా, వేసుకుంటే ఎలా ఉంటాయో అనుకున్నా. బట్ వేసుకున్న తర్వాత కూడా నాకు మంచి కాంప్లిమెంట్స్ అనేవి వచ్చేసినాయి. నాకు ఒక శారీ ఉంది, సో శారీకి మ్యాచింగ్ చేసుకున్నా. చాలా బాగున్నాయి. మంచిగా సింపుల్గా చేసేసుకున్నా. సింపుల్ అండ్ ఎలిగెంట్, ఫాస్ట్గా అయిపోతాయి. చాలా బాగుంటాయి వేసుకుంటే కూడా మనకి. ఇవి కూడా మనం జస్ట్ ఈ బ్లూ కలర్వి సపరేట్గా బ్లూ శారీస్ పైకి వేసుకోవచ్చు. ఈ కనకరము ఓన్లీ సైడ్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ నా ఫేవరెట్స్లో ఇదొక మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఎంతమంది చెప్పారో ఇవి బాగున్నాయని. అంత కలర్ కాంబినేషన్ కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్. నారాయణపేట్ శారీస్కి మ్యాచ్ అవుతుందని చేశానండి. ఇది నాకు లేదు ఆరెంజ్ అండ్ గ్రీన్, బట్ నారాయణపేట్ శారీస్కి చాలా బాగా మ్యాచ్ అవుతుందని చేశాను, కానీ చాలా బాగున్నాయి. చెప్పగా అందులో నుంచి గ్రీన్ తీసేసి ఇక్కడ నేను ఇందాక మనం కాసు బ్యాంగిల్స్తో పేరప్ చేసిన. ఇది రీసెంట్గా నేను ఒక శారీ పైకి వేసుకుందామని మళ్ళీ కొత్తగా చేయడం ఎందుకని దాంట్లో నుంచి చేశాను. ఇది కూడా సేమ్ మనం బ్లూతో కాంబినేషన్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏ కలర్స్ ఉంటే వాటన్నిటితో మనం కాసు బ్యాంగిల్స్తో చేసేసుకుంటే చాలా మంచిగా అయితే వస్తుంది. సో చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ప్లెయిన్ బ్యాంగిల్స్ అనేది. చూడండి ఇప్పుడు నేను ఆరెంజ్తో పేర్ చేసేసిన. సో అట్లా మీ దగ్గర ఏ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఈ కాసు బ్యాంగిల్స్ ఒక 4 ఉంటే చాలు, మీరు ఏ శారీ పైకైనా కూడా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది. అవి 4 మనకు ఉంటే చాలు. నెక్స్ట్ ఇప్పుడు నేను డిఫరెంట్ కలర్తో మీకు పేర్ చేసి చూపించిన కదా ఇందాక. బ్లూ కలర్, కనకాంబరం కలర్. కనకాంబరం ఈజ్ లైక్ పీచ్ పింక్ లైట్గా ఉంటుంది, సారీ లైట్ ఆరెంజ్లో. ఇది లైట్ ఆరెంజ్. సో అట్లా డిఫరెంట్ కలర్స్తో కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. ఇవైతే మా సిస్టర్ కోసం చేశాను. ఆ రోజు అంత బాగా రాలేవు ఇవి, ఎందుకంటే నాకు ఆ రోజు వేరే ఆర్డర్ వచ్చినుండే. సో ఇవి అంత బాగా చేయలేదు, బట్ బాగున్నాయి. ఇవి వేసుకుంటే బాగున్నాయి, చూసేదానికంటే కూడా వేసుకుంటే చాలా బాగున్నాయి. సో అందుకే మీకు అక్కడ పిక్ ఇంక్లూడ్ చేశాను, చూసారా. సో చాలా బాగా వచ్చింది అవుట్పుట్. ఇవైతే ఫ్లవర్ బ్యాంగిల్స్, 3D ఫ్లవర్. అప్పుడు ట్రెండింగ్లో, ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి. మంచిగా మనం ప్లెయిన్గా అంటే 2 బ్యాంగిల్స్ అన్న వేసుకోవచ్చు, లేదంటే మనం హెవీగా సెట్ చేసుకున్న బాగానే ఉంటుంది. ఇవి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్తో చేశాను వైలెట్ కలర్, బట్ నాకు అంతగా నచ్చలేదు. నేను బాగా వస్తాయి అన్నవి ఎప్పుడు బాగా రావు. మనం అంతే మన లైఫ్లో ఏదైనా ఇది చెయ్యాలి అంటే అది అవ్వదు, వేరే ఏదో ఒకటి అవుతుంది. సో ఇది కాదు అన్నవి అయితే మ్యాక్సిమం. సో అలా జరిగింది ఆ స్టోరీ కూడా. సో డిఫరెంట్ ఇది వైలెట్ కలర్లోది చాలా బాగా వస్తుంది అని అనుకున్నాను, బట్ ఓకే బాగున్నాయి, మరీ అంత వర్స్ట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ మీకు నేను ర్యాపింగ్ చేస్తున్నా, ఎందుకు మీకు చూపించొద్దు అని చెప్పి చూపిస్తున్నా. చాలా ఈజీగా, ర్యాపింగ్ రాదు, గాజుల్ని ర్యాప్ చేయడం రాదు అన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అంటే కవర్లో మనం ర్యాప్ చేసి పెట్టేసుకుంటాం కదా. సో ఇట్లా మనం బ్యాంగిల్స్ది వస్తుంది కదా మనకు స్టిక్, దాన్ని మిడిల్లో పెట్టేసి కింది నుంచి ఇట్లా మనం రోల్ అనేది చేసుకోవాలి. దాన్ని సింపుల్గా మనం రోల్ ఎట్లా వేసుకుంటాం అట్లా రోల్ చేస్తున్నప్పుడే అక్కడ నుంచి మొత్తం మనం లోపలికి అనేసేయాలి, బ్యాంగిల్ లోపలికి అనేయాలి ఆ థ్రెడ్ అదేమంటారు ఆ కవర్ అనేది నార్మల్గా. సో ఇలా మంచిగా అని అనుకున్నాం అనుకోండి, ఆ ప్లేస్లో మనం పేపర్ అనేది తీసుకోవచ్చు. లాస్ట్లో మనకి ఎడ్జ్ వచ్చినప్పుడు ఆ స్టిక్ తీసేసేయాలి, ఆ బ్యాంగిల్ స్టిక్ తీసేసి మంచిగా ఫోల్డ్ చేసుకుని ఒక్కసారి సెట్ చేసేసుకుంటే సరిపోద్ది. లాస్ట్లో మనకు అక్కడ ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపిస్తే అక్కడ ప్లాస్టర్ పెట్టేసుకుంటే సెట్. సో ఇలా మనం ప్యాక్ చేసేసుకుంటే, మనకు బ్యాంగిల్ బాక్స్ లేదు అనుకుంటే ఇలా ప్యాకింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, స్టోన్స్ ఊడవు, దుమ్ము పట్టవు. సో గ్రాండ్ బ్యాంగిల్స్ అయితే ఇలా సింపుల్గా ర్యాప్ చేసేసుకోవచ్చు. నేను ఇంకోటి కూడా ర్యాప్ చేసి చూపిస్తున్నా చూడండి. సో ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకొన్ని బ్యాంగిల్స్ అయితే నా దగ్గర లేవు, బట్ వాటి పిక్స్ అయితే ఉన్నాయండి, ఆర్డర్స్ ఇచ్చేసాను. సో వాటిని వీడియోస్ పిక్స్ అయితే మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్, సైడ్ బ్యాంగిల్స్ ఇవి నార్మల్గా సింగిల్ బ్యాంగిల్. సో మనకి ఇక్కడ 2 గోల్డ్ 2 వైట్. సో ఇది యూజ్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. సో నేను వీడియో పెట్టగానే మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.